హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. టోల్ ప్లాజాలు మొదలు ఆర్ఓబీల వరకు ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు ఎన్ని చేపట్టాల్సి ఉంటుందో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలంగాణ విభాగం ఖరారు చేసింది. ఎక్స్టెండెడ్ డంబెల్స్ ఆకృతిలో 2 కూడళ్లు, క్లోవర్ లీఫ్ ఆకారంలో మరో కూడలి రానుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్హెచ్ఏఐ సమర్పించిన నివేదిక ప్రకారం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ప్రారంభమయ్యే సంగారెడ్డి దగ్గరలోని గిర్మాపూర్ వద్ద, విజయవాడ హైవేపై చౌటుప్పల్ వద్ద 2 భారీ ఎక్స్టెండెడ్ డంబెల్స్ రానున్నాయి. వీటిని వేర్వేరు మార్గాల నుంచి ఆర్ఆర్ఆర్ పైకి వెళ్లేందుకు, ఆర్ఆర్ఆర్ నుంచి కిందకు దిగి వివిధ మార్గాల్లోకి మళ్లేందుకు వీలుగా నిర్మిస్తారు. గిర్మాపూర్ వద్ద హైదరాబాద్, పూణే, చౌటుప్పల్ దగ్గర హైదరాబాద్ టు విజయవాడ హైవేలను క్రాస్ చేయాల్సి ఉంది. చౌటుప్పల్ వద్దే RRR దక్షిణ భాగం మొదలవుతుంది. ఎక్స్టెండెడ్ డంబెల్స్ ను చౌటుప్పల్ దగ్గర 37.46 హెక్టార్ల భూమి, సంగారెడ్డి దగ్గర 37.69 హెక్టార్ల భూమి అవసరమవుతోంది. ఈ కూడళ్లకు కలిపే లూప్ రోడ్లు సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచే ప్రారంభమవుతాయి. RRR ఉత్తర భాగాన్ని మొత్తం 8 వరుసలతో నిర్మించేందుకు వీలుగా భూసేకరణ చేయగా మొదట 4 వరుసల్లోనే నిర్మించనున్నారు. డంబెల్స్ ను మాత్రం 8 వరుసల రోడ్డుకు అనుగుణంగానే నిర్మిస్తారు. ఇక హైదరాబాద్ టు మంచిర్యాల రహదారిలో గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మధ్య క్లోవర్ లీఫ్ ఆకృతిలో మరో ఇంటర్చేంజ్ నిర్మించనున్నారు. ఈ కూడలిలోనూ డంబెల్స్ విధానంలో మాదిరిగానే లూప్ రోడ్లు ఉంటాయి. ఈ 3తో పాటు మరో 8 చోట్ల వివిధ రకాల ఇంటర్చేంజ్లు నిర్మించనున్నారు. RRR ఉత్తర భాగం 161 కిలోమీటర్లను 5 ప్యాకేజీల్లో నిర్మిస్తారు. ఈ మార్గంలో పలు జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్ చేయాల్సి వస్తోంది. కొన్ని చోట్ల మైనర్, మేజర్, బాక్స్ కల్వర్టులు కూడా నిర్మించాల్సి ఉంది. ఎన్హెచ్ఏఐ నివేదిక ప్రకారం 11 ఇంటర్చేంజ్లతో పాటు 11 టోల్ ప్లాజాలు, 6 చోట్ల విశ్రాంతి ప్రాంతాలు ఏర్పాటు కానున్నాయి. దాదాపు 187 చిన్న, మధ్య, భారీ తరహా అండర్ పాస్లు నిర్మించాల్సి ఉంది. వీటితో పాటు రోడ్డు ఓవర్ బ్రిడ్జ్లను ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3లో ఒక్కొక్కటి, ప్యాకేజ్ 5లో 2 నిర్మించాల్సి వస్తుంది. ఇవి కాకుండా 27 మేజర్ బ్రిడ్జిలు, 80 మైనర్ బ్రిడ్జిలు, 404 బాక్స్ కల్వర్టులు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. 2 ఏళ్లలోనే పనులు పూర్తి చేయాలని కేంద్రం ఇటీవల ఆహ్వానించిన టెండర్ల నోటిఫికేషన్లో తెలిపింది. ఆ తర్వాత 5 ఏళ్లు రహదారి నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదేనని కూడా పేర్కొంది. RRR ఉత్తర భాగం సంగారెడ్డిలో మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మాణం కానుంది.